హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఓ అందమైన జలపాతాన్ని మీకు చూపించబోతున్నాము. ఎలా వెళ్ళాలి, అసలు మేము ఎలా వెళ్ళాము, ఇక్కడ తినటానికి అయినా దొరుకుతాయా, అసలు ఈ సిండి సింగ్ అనే పేరు ఎలా వచ్చింది, ఎంత అందంగా ఉంటుంది అనే విషయాలైతే ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడబోతున్నాం. కనుక ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి లైక్ చేసి మీరు కూడా ఈ వీడియో ద్వారా ఆనందించగలరని కోరుకుంటున్నాము. ఫ్రెండ్స్, ఆంధ్ర నుంచి వెళ్ళేవారు పరలాకెండి నుంచి నారాయణపూర్ మీదుగా లంజిపతి అనే జంక్షన్కి చేరుకోవాలి. సో అక్కడి నుంచి ఇప్పుడు మనము మరలా స్ట్రైట్గానే వెళ్ళాలి. అలా కాకుండా మీరు గన రైట్ సైడ్ వెళితే గనక ఇదిగో మీకు బోర్డులో కనబడుతున్నట్టు రైట్ సైడ్ వెళ్తే మహేంద్రగిరి, అలాగే చందనగిరి, అలానే మోహన ఇలా వెళ్ళొచ్చు. ఇంకొక 10 కిలోమీటర్లు కనుక ఈ జంక్షన్ నుంచి మీరు వెళితే ఓ గుడుగుడ అనే ఒక మంచి వాటర్ ఫాల్ని కూడా మీరు చూడొచ్చు. అలాగే డేంజరస్ వాటర్ ఫాల్ కూడా ఇది గమనించండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వెళ్ళాల్సిన వాటర్ ఫాల్కి మీరు వెళ్ళాలంటే కనుక మీరు నేరుగా స్ట్రైట్గానే వెళ్ళాలి. సో మేమైతే ఇప్పుడు నేరుగా స్ట్రైట్గా వెళ్తున్నాము. సో ఫ్రెండ్స్, మనమైతే ప్రెజెంట్ రాయగడ బ్లాక్ చేరుకున్నాము, అంటే మండలానికి మనం చేరుకున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నది రాయగడ బస్ స్టేషన్. సోరిసా బస్ స్టేషన్ కూడా సూపర్గా కట్టేశారు. సో ఫ్రెండ్స్, మనం చేరుకునేపాటికి 1 గంట మరి ఆ ప్రాంతం జరిగింది. ఏదైనా భోజనం చేద్దామా అని హోటల్స్ వెతికాము, కానీ ఎక్కడ కూడా ఒక్క హోటల్ కూడా కనపడలేదు. చివరికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మేము ఒకటి ఫాస్ట్ ఫుడ్ తీసుకుని మనమైతే బయలుదేరాము. ఎవరైనా బయలుదేరే వాళ్ళు ఖచ్చితంగా లంచ్ టైం అయితే మీరు లంచ్ ప్రిపేర్ చేసుకుని క్యారీ చేసుకుని బయలుదేరాలి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే రైనీ సీజన్ మేము వెళ్ళాము. సూపర్గా ఉంది జర్నీ. ఇక మీరు ఇక్కడ చూస్తున్న ఒక జంక్షన్ అయితే మనం చేరుకున్న తర్వాత రైట్ సైడ్ మనం తీసుకొని ఈ వాటర్ ఫాల్కి మనం చేరుకోవాలి. ఇక్కడ మీకు గుర్తు ఏంటంటే ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ అయితే ఉంటుంది. ఈ పోలీస్ స్టేషన్ని ఆనించి మనం స్ట్రైట్గా అయితే మనం వెళ్ళాలి. సో ఈ కనబడుతున్న ఈ రాయగడ పోలీస్ స్టేషన్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే మనం వెళ్ళాల్సినటువంటి వాటర్ ఫాల్కి మనం చేరుకుంటాం. ఇకపోతే ఇగో మనకు ఒక జంక్షన్ అయితే రాబోతుంది. ఈ జంక్షన్ నుంచి మనం మరలా రైట్ సైడ్ అయితే తీసుకోవాలి. అంటే రాయగడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ సుమారుగా వచ్చిన తర్వాత మీరు రైట్ సైడ్ అయితే తీసుకుని వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, మనమైతే కనుక రైట్ సైడ్కి మనం బయలుదేరాము. రైట్ సైడ్ మనం స్ట్రైట్గా అయితే మనం వెళ్తున్నాం. ఇకపోతే ఫ్రెండ్స్, ఇక మీరు కనబడుతున్నటువంటి రైట్ సైడ్ తీసుకుంటే విలేజ్కి వెళ్తారు. అలా కాకుండా నేరుగా వెళ్తే మీరు మనం చేరుకోవాల్సినటువంటి వాటర్ ఫాల్కి చేరుకుంటాం. ఇక్కడ నుంచి సుమారుగా ఒక 3 కిలోమీటర్స్ లేదని 3.5 కిలోమీటర్లు ఉండొచ్చు. మరి అసలు సీసీ రోడ్డు దాటిన వెంబడినే మట్టి రోడ్డు అయితే ఉంటుంది. అసలు చాలా మట్టి రోడ్డు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి, స్కిప్ అయ్యే ప్రమాదం అయితే ఉంది. ఇక మనమైతే వాటర్ ఫాల్ జంక్షన్కి అయితే చేరుకున్నాము. ఇదిగో మనకి కనబడుతున్నటువంటి ఈ జంక్షన్ నుంచి మనమైతే వాటర్ ఫాల్కి చేరుకోవాలి. సో ఫ్రెండ్స్, కనబడుతున్నది ఒరియాలో ఉన్న బోర్డు. మాకు అర్థమైనది ఏంటంటే ఇది